హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఇప్పుడు అడిగే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారు. ఒక మీమ్, ఒక ట్వీట్, ఒక వైరల్ వీడియో, ఇవి నిజంగా దేశాన్ని ప్రభావితం చేయగలవా, లేక అవన్నీ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? మరి ఒక సోషల్ మీడియా పేజీని ప్రభుత్వం జాతీయ భద్రత పేరుతో బ్లాక్ చేస్తే దాని వెనుక నిజంగా ఏముంది? ప్రజల భద్రత లేక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై మరో చర్చ. ఈరోజు ఎలాంటి పక్షపాతం లేకుండా ఆరోపణలు కాదు, అందుబాటులో ఉన్న సమాచారం, చట్టం, వాస్తవాల ఆధారంగా ఈ మొత్తం విషయాన్ని విశ్లేషిద్దాం. చివరి వరకు చూడండి, నిర్ణయం మీదే. దేశాన్ని నాశనం చేయడానికి శత్రువు ఎప్పుడు సరిహద్దు దాటి రావాలా, తుపాకీ పట్టుకొని రావాలా? మీ చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ చాలదా? ఒక్క వైరల్ వీడియో, ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక మీమ్ పేజ్, ఇవి నిజంగానే కోట్లాది మంది ఆలోచనలను మార్చగలవా? అసలు అది ఎలా సాధ్యం అని మీరు అనుకుంటే అదే మొదటి పొరపాటు. ఎందుకంటే ఈరోజు యుద్ధాలు తుపాకులతో కంటే ఎక్కువగా సమాచారంతోనే జరుగుతున్నాయని ప్రపంచ వ్యాప్తంగా భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను నేరుగా అడుగుతున్నా, మీరు ప్రతిరోజు చూసే వైరల్ పోస్టుల్లో ఎన్ని నిజమో ఎప్పుడైనా చెక్ చేశారా? లేక మీకు నచ్చింది కాబట్టి షేర్ చేశారా? కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వైరల్ అయిన సోషల్ మీడియా ఉద్యమం కేవలం కామెడీనా, లేక రాజకీయ చర్చను ప్రభావితం చేసిన ఒక డిజిటల్ ప్రచారమా? ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంది? జాతీయ భద్రతా పేరుతో ఎందుకు బ్లాక్ చేసింది? నిజంగా అంత తీవ్రమైన విషయం ఉందా, లేక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై అతిగా స్పందించిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎమోషనల్లో కాదు, ఆధారాల్లో వెతకాలి. ఒక వర్గం చెప్పిందంతా నిజం అని నమ్మితే మీరు సమాచారం తెలుసుకున్న పౌరులు కాదు, ప్రచారానికి బలి అయిన ప్రేక్షకులు మాత్రమే. ప్రభుత్వాన్ని విమర్శించటం ప్రజాస్వామ్యంలో హక్కు, కానీ అసత్యాన్ని నిజంలా ప్రచారం చేయటం హక్కు కాదు. ద్వేషాన్ని రెచ్చగొట్టడం హక్కు కాదు. హింసను ప్రోత్సహించటం హక్కు కాదు. మరి ఈ గీత ఎక్కడ గీయాలి? అదే అసలు ప్రశ్న. సోషల్ మీడియా అల్గోరిథం మీకు నిజాన్ని చూపించదు, మీరు ఎక్కువసేపు చూసేదే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. అలా ఒకే కోణం మీ ముందుకు వస్తూ ఉంటే చివరికి అదే సంపూర్ణ సత్యమని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. అప్పుడు మీరు ఆలోచిస్తున్నారా, లేక మీకోసం ఎవరో ఆలోచనలను తయారు చేస్తున్నారా? ఇప్పుడు సోనాం వాంగ్చుక్ పేరు కూడా ఇదే చర్చలో వినిపిస్తోంది. ఆయనకు మద్దతు ఇచ్చేవారు ఒక వాదన చేస్తున్నారు, విమర్శించేవారు మరో వాదన చేస్తున్నారు. కానీ ఒక వైరల్ పోస్ట్ చూసి తీర్పు చెప్పటం సరిపోతుందా? ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయనకు కాక్రోచ్ జనతా పార్టీతో ప్రత్యక్ష సంబంధం ఉందని నిర్ధారించే బహిరంగ ఆధారాలు లేవు. అయినా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టును నిజమని ఎందుకు నమ్మాలి? ఎందుకు పరిశీలించకూడదు? ఈ వీడియోలో మేము ఎవరిని హీరోగా చూపించాం, ఎవరిని విలన్ గా ప్రకటించాం. ప్రభుత్వం చెప్పింది ఏమిటి, విమర్శకులు చెప్పింది ఏమిటి, చట్టం ఏం చెబుతోంది, అందుబాటులో ఉన్న ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మీ ముందు ఉంచుతాం. తీర్పు మాది కాదు, మీదే. కానీ ఒక అభ్యర్థన మాత్రం ఉంది, వైరల్ అయిందని నమ్మొద్దు, ఎక్కువ మంది షేర్ చేశారని నిజమని అనుకోవద్దు. ఆధారాలు చూడండి, ప్రశ్నలు అడగండి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు విమర్శ కాదు, నిజాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కోల్పోవడమే. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నాం, రేపు ఇంకేదో ట్రెండ్ వస్తుంది. ప్రశ్న ఒక్కటే, మీరు ట్రెండ్ ఫాలో అవుతారా, లేక నిజాన్ని వెతుకుతారా? బాగా ఆలోచించి మీ నిర్ణయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.